జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, చెప్పాలంటే ఇది నిజంగా మన భారతదేశానికి చాలా 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 గుడ్ న్యూస్ అన్నమాట. ఇది మనకు చాలా మంచి శుభవార్త. నిజానికి ఈ వార్త జర్మనీకి సంబంధించింది, కానీ దీనికి మన భారతదేశానికి చాలా చాలా సంబంధం ఉండాలి. ఈ న్యూస్ మన జాతీయవాదులకు 100% బ్లాక్ బస్టర్ న్యూస్ కాగా, ఈ కమ్యూనిస్టులకు కాంగ్రెస్ పార్టీలకు ఖచ్చితంగా ఈ వార్త మాత్రం శరాఘాతం లాంటిది. ఓకేనా? సరే, డైరెక్ట్గా పాయింట్కి వస్తే, గత కొంతకాలంగా మన దేశంలో ఈ ఆహార సూచి పడిపోతుందని, మన దేశంలో తిండికి లేక కోట్లాది మంది ప్రజలు ఆకలి చావులు చేస్తున్నారని, ఆహార భద్రత విషయంలో పాకిస్తాను, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల తర్వాత భారత్ ఎక్కడో 110వ స్థానంలో ఉండాలని చెప్పేసి, భారత్లో అమాయక ముస్లింల మీద దాడులు జరుగుతున్నాయని, భారత గర్భ దారిద్ర్యంలో కొట్టమెట్టాడుతుందని చెప్పేసి, భారత్ అన్యాయంగా ఆర్టికల్ 370ని రద్దు చేసి కాశ్మీర్ను భారత్లో కలుపుందని చెప్పేసి, ఈ విధంగా రకరకాల రిపోర్ట్లన్నీ కూడా గత 4 సంవత్సరాల నుంచి వెలువడుతున్నాయి. ఈ రిపోర్ట్లన్నీ ఎవరైతే చేసినారో వాళ్ళను మెట్తో కొట్టాలన్నా లేదా ఒకసారి ఆలోచించండి. మన దేశంలో ఆకలి సావులా, అది కూడా కోట్లాది మంది ఏడున్నారు నాయన? ఏడన్నా ఉంటే చూపించండి. మీకు గతి లేకపోవచ్చు, మేము అడగతినైనా కూడా మా దగ్గర ఉండేది మా మిత్రం తలా ఎంతో అంత వేసుకొని చందాలు వేసుకునైనా కూడా వాళ్ళకి ఆ భీముడు తీపిస్తాం. ఎవరు అంత బతకలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి. మీకు ఎవరన్నా కనపడి ఉన్నారు అట్టోళ్ళు ఎవరన్నా? ఏమి రిపోర్ట్లు తెచ్చారా స్వామి? ఏమి రిపోర్ట్లు తెచ్చారా నాయన? మీ బతుకులు కాలిపోయినాయి, మీ బతుకులు చెడిపోయినాయి, మీరంటే నాశనం అయిపోయినారు. మీ అడకదొబ్బే బతుకులు ఇట్లాంటి ముష్టి రాతలు రాస్తే కానీ మీ బతుకులు తెల్లారవు, మీ కడుపులు నిండవు. మీ బతుకులు నెట్టే అందరి బతుకులు ఉంటాయని చెప్పేసి ఊహించుకొని ఇటువంటి రిపోర్ట్లన్నీ తయారు చేసి ఇంక మీ బతుకులు ఎందుకు? మీకంటే ఈదికొకరు ఊరకొకరు బతుకు మేలు కదా. ఏదో ఒక ఇంటికాడికి పోతే ఒక పెడసెచ్చాయి తిని బతాయి, మీరు అంతకంటే దిగజారిపోతారే. సరే, ఈ దిక్కుమాలిన రిపోర్ట్లన్నీ కూడా వెలువడుతుంది ఎక్కడి నుంచి అంటే తెలిసిన, జర్మనీ నుంచి. కనీసం ముడ్డి దుడుచుకోవడానికి కూడా పనికిరానటువంటి ఈ రిపోర్ట్లను ఒక ప్లాన్ ప్రకారం తయారు చేసి వీటిని భారత్లో రిలీజ్ చేస్తున్నారు. ఇకపోతే ఈ రిపోర్ట్లు పట్టుకొని ఏదో డిగ్రీలు పట్టుకున్నట్టు ఈ రిపోర్ట్లు పట్టుకొని మన దేశంలో 56 ఏళ్ల యువనేత అయినటువంటి రాహుల్ గాంధీ, కేసీఆర్, కమ్యూనిస్టులు, ఇతర సూడో సెక్యులర్ పార్టీలు మోడీ ప్రభుత్వం పైన పడి నానా హంగామా చేస్తారు. దేశాన్ని ప్రధాని మోడీ నాశనం చేస్తాడని, దేశాన్ని భ్రష్టు పట్టిస్తాడని పార్లమెంట్లో గోల చేస్తారు. ఇక ఈ విషయాలను పెయిడ్ మీడియా ఈ బిస్కెట్లు వచ్చే వాగుతూ ఉంటారు. ఈ పెయిడ్ మీడియా పెద్ద హెడ్డింగ్లో పెట్టి ఫస్ట్ పేజీల్లో వచ్చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఈ ప్లాన్లో కీలక పాత్ర పోషించేది ఎవరు తెలిసిన, జర్మనీలో ఉన్నటువంటి సోషలిస్ట్ ప్రభుత్వం. జర్మనీలోని ఈ సోషలిస్ట్ ప్రభుత్వానికి హిందువులన్నా, బీజేపీ అన్నా, ఆర్ఎస్ఎస్ అన్నా ఒళ్ళు మంట. మింగినాము వీళ్ళని మింగినామో ఎవరిని మింగినామో. పైగా ఈ జర్మన్ సోషలిస్ట్ ప్రభుత్వానికి పాకిస్తాన్ అంటే మహాప్రేమ. గుడుగా అలా బతుకులు జడ. అందుకే ఎప్పుడు కూడా ఈ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తూ వస్తుంది. ఇకపోతే ఈ జర్మన్ సోషలిస్ట్ ప్రభుత్వం మన మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి, చెడ్డ పేరు తీసుకురావడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు కూడా చేసింది. పైగా భారత విషయంలో భారతం దోషిగా చూపిస్తా చైనాకు వంత పడతా వచ్చేది. సరే, నిన్ననే ఈ జర్మనీలో ఎలక్షన్స్ అయితే జరిగినాయి, మన దేశంలో కదా జరిగినట్టే. ఈ జర్మనీ ఎన్నికల్లో ఈ దిక్కుమాలినటువంటి జర్మనీ సోషలిస్ట్ పార్టీ అయినటువంటి SPD పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఈ లుచ్చా లఫంగ్ SPD పార్టీ దీన్ని ఎప్పుడు స్థాపించారు తెలిసిన, 1887లో. అంటే బాగా ముస్లిం పార్టీ, మన దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టే. ఇక ఈ పార్టీ స్థాపించినప్పటి నుంచి నిన్నటి వరకు జరిగినటువంటి ఈ ఎన్నికల వరకు ఈ SPD పార్టీ ఘోరంగా ఓడిపోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఆ పార్టీ పుట్టిందే ఇప్పటి వరకు చూసుకుంటే. ఇక ఈ జర్మనీ ఎన్నికల్లో సెంట్రల్ రైట్ వింగ్ పార్టీ అయినటువంటి CDU-CSU ఈ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ CDU-CSU పార్టీ నాయకుడు ఫ్రెడరిచ్ మెర్జ్ ఘన విజయం సాధించాడు. ఇకపోతే ఈ ఫ్రెడరిచ్ మెర్జ్ చైనాకు బద్ద వ్యతిరేకి. అంతేకాదు, ఈ ఫ్రెడరిచ్ మెర్జ్ మన భారతదేశానికి మద్దతుదారుడు. అదేవిధంగా ఇజ్రాయెల్ కూడా. అంటే కొత్తగా ఈ జర్మనీ ఛాన్సలర్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ఈ ఫ్రెడరిచ్ మెర్జ్ చైనా, పాకిస్తాన్లకు బద్ద వ్యతిరేక కాగా, మన భారతదేశానికి, అదేవిధంగా మన మిత్రదేశమైనటువంటి ఇజ్రాయెల్ దేశాలకు అనుకూలమైనటువంటి మిత్రుడు అనమాట. దీంతో భారత్లోని జాతీయవాదుల్లో పండగ వాతావరణం నెలకొనింది. చాలా మందికి తెలియదు, కానీ జర్మనీతో మనకు చాలా చాలా అవసరాలు ఉన్నాయి. ఈ సబ్మెరీన్లు కావచ్చు, యుద్ధ నౌకలు, అధునాతన రైళ్లు,
యుద్ధ ట్యాంకుల ఇంజిన్లు, అతి భారీ ఇంజనీరింగ్ పరికరాలు, మైనింగ్ పరికరాలు, ఈ విధంగా అనేక విషయాల్లో మనము జర్మనీ మీద ఆధారపడి ఉన్నాం. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ కమ్యూనిస్ట్ జర్మనీ ప్రభుత్వం ఈ విషయాల్లో మనల్ని చాలా ఇబ్బందులు పాలు చేసింది. పైగా మన దేశం తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతుందని చెప్పేసి, తిండి లేక ఆకలి చావులు చేస్తున్నారని చెప్పేసి దిక్కుమాలిన రిపోర్ట్లన్నీ కూడా విడుదల చేసింది. దీంతో మోడీ ప్రభుత్వం కూడా చాలా వరకు ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వచ్చింది. అయితే ఇకపైన ఆ ఇబ్బందులు ఏవి కూడా ఉండవు. ఆ దిక్కుమాలినటువంటి ఈ రిపోర్ట్లు కూడా ఇంకా రాబోవు. అర్థమవుతుందా? పైగా జర్మనీ కొత్త ఛాన్సలరు ఇప్పుడు చైనాను కాదని భారత్కే సపోర్ట్ చేస్తాడు. దీంతో మన భారతదేశం పంట పండినట్టయింది. ఈ కమ్యూనిస్టు పార్టీలో ఈ పాకిస్తాన్ వాళ్ళ బతుకైతే ఇంకంతే. ఏది జర్మనీ విషయంలో ఇప్పటి వరకు ఏదైతే ఈ కమ్యూనిస్టు భావజాలం ఉంటే ఆ పార్టీని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఆటలాడినారో ఇకపైన అయితే ఆ పప్పులు అయితే ఉడకవు. అది కాలం మారుతుంది, మనం మారాలా. చాలామందికి ఇప్పటికి కూడా సరే మన దేశంలో ఏం జరుగుతుంది, మన శత్రువులు ఎవరు, మన మిత్రులు ఎవరు చాలామందికి తెలియడంలే. తెలుసుకోకపోతే ఎట్టా? ఇప్పుడు వ్యక్తిగతంగా నిన్నెవరు విభేదిస్తున్నారో, నిన్నెవరు వ్యతిరేకిస్తున్నారో, నీ కుటుంబాన్ని ఎవరు ద్వేషిస్తున్నారో నీకు తెలిసినప్పుడు, అదేవిధంగా మన భారతదేశానికి మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు అనేది కూడా నీకు తెలియాలి కదా. అవునా కాదు? ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకొక మాట, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.